నేటి రాశి ఫలాలు. మేషరాశి. అమ్మా, ముందుగా మేషరాశి వారికి ఈరోజు ఏ విధంగా ఉండబోతోంది? మేషరాశి వారి వివరాల్లో గనక వెళ్ళినట్లయితే మేషరాశి వాళ్ళకి ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. దూర ప్రయాణాలు చేస్తారు. విద్యాపరమైన విషయాల మీద దృష్టి సారిస్తారు. తల్లిదండ్రులతో కలిపి మంచి నిర్ణయాలు తీసుకుంటారు. విద్యాపరంగా దూర ప్రాంతాలకు వెళ్ళడానికి అవకాశాలు అనేవి అధికంగా ఉన్నాయి. విద్యలో నూతన అవకాశాలు, మానసిక ప్రశాంతతని పెంపొందించే అవకాశం అనేది ఉంది. తల్లిదండ్రులతో కలిపి కీలక చర్చలు చేయడం, నిర్ణయాలు తీసుకోవడం, విద్యాపరమైన అభివృద్ధి కొరకు పెద్దల్ని, గురువుల దగ్గరికి వెళ్ళి ఆశీస్సులు తీసుకోవడం, క్షేత్ర సందర్శన మొదలైన వాటికి సంబంధించిన సమయంగా దీన్ని మనం భావన చేయొచ్చు. వృషభ రాశి. అమ్మా, వృషభ రాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది ఈరోజు? వృషభ రాశి వారికి దూర ప్రయాణాలకి అవకాశం ఉంది. ముఖ్యంగా ఆకస్మికమైన నిర్ణయాల వల్ల కొంత ఘర్షణాత్మకమైన వాతావరణం ఎదురయ్యే అవకాశం అనేది ఉంది. ఆకస్మిక లాభాల విషయంలో కావచ్చు, లేకపోతే ఆకస్మికమైన నిర్ణయాల విషయంలోనూ, ముఖ్యమైన పనులు వాయిదా విషయంలోనూ కొంత ఇబ్బంది అనేది ఎదుర్కొనే అవకాశం ఉన్నప్పటికీ కూడా దాన్ని అధిగమించే ప్రయత్నాలు లాంటివి మీ యొక్క ఆలోచనలతో, సమయస్ఫూర్తితో మంచి నిర్ణయాలు తీసుకుంటూ దాన్ని అధిగమించే ప్రయత్నాలు లాంటివి చేస్తారు. ముఖ్యంగా సంతాన వర్గం యొక్క ఆరోగ్య విషయంలో కూడా తగిన శ్రద్ధ తీసుకుంటారు. మంచి కమ్యూనికేషన్ని పెంపొందించుకుంటారు. సజ్జన సహకారంతో ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు, శక్తి చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశం కనబడుతుంది. మిథున రాశి. అమ్మా, మిథున రాశి వారికి ఈ రోజు అసలు ఏ విధంగా ఉండబోతోంది? మిథున రాశి వారికి సాంఘిక సంబంధాల మీద అధిక శాతం దృష్టి కేటాయిస్తారు. నూతన మైత్రి బంధాలు పెంపొందించుకుంటారు. ఘర్షణలు అధిగమిస్తూ ముందుకు పెడతారు. ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి. కుటుంబ వ్యక్తుల యొక్క సహకారం బాగుంటుంది. వృత్తిపరమైన విషయాల్లో వ్యక్తుల యొక్క సహకారంతో కూడిన నిర్ణయాలు చాలా వరకు అనుకూలిస్తాయి. వృత్తిపరమైన నిర్ణయాలలో కావచ్చు, మార్పుల్లో కావచ్చు, కీలకంగా మీ యొక్క ఆలోచనలు అమలుపరచడానికి ప్రయత్నం చేస్తారు. కానీ కుటుంబ వ్యవహారాల్లో మాత్రం ఈగో ప్రాబ్లమ్స్ రాకుండా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు లాంటివి చేసినట్లయితే అది మీకు అనుకూల ఫలితాలు ఇచ్చే అవకాశం అనేది కనబడుతుంది. కర్కాటక రాశి. అమ్మా, కర్కాటక రాశి వారికి ఈ రోజు ఎటువంటి శుభ ఫలితాలు ఉండబోతున్నాయి? కర్కాటక రాశి వారి విషయాలు తీసుకున్నట్లయితే శ్రమతో అనుకున్న పనులు సాధించడానికి ప్రయత్నం చేస్తారు. స్థైర్యం పెరుగుతుంది. ఆత్మనిర్భరం, అదేవిధంగా అనుకున్న పనులు సాధించడానికి ఒక రకమైన ఉత్సాహంతో, కొంత నాయకత్వ లక్షణాలతో ముందుకు పెడతారు. అదేవిధంగా పౌరుషాన్ని నియంత్రించుకోవాలి. ఆధ్యాత్మిక ఆలోచనలు అధికంగా ఉంటాయి. వ్యక్తుల సహకారం బాగుంటుంది. కుటుంబ సభ్యుల సహకారంతో అనుకున్న పనులు పూర్తి చేయడానికి విశేషంగా కృషి చేస్తారు. ఆగిన పనులని నెరవేర్చడానికి కుటుంబ వ్యక్తులతోనూ, ఆర్థిక విషయాలతోనూ మొత్తానికి ఏదో విధంగా పూర్వపు రుణాలు తీర్చడం, ప్రత్యర్థుల మీద విజయం సాధించడం, ఆరోగ్యాన్ని అనుకూలంగా చేసుకోవడం మొదలైన వాటి కొరకు చేసే ప్రయత్నాలు అధికంగా ఉంటాయి. సింహరాశి. అమ్మా, సింహరాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉండబోతోంది? సింహరాశి వారి విషయాన్ని గనక పరిగణలోకి తీసుకున్నట్లయితే ముఖ్యంగా సింహరాశి వారికి సంతాన వర్గం మీద ఆలోచనలు, వారి అభివృద్ధి, క్రియేటివిటీ, అదేవిధంగా పెట్టుబడులు, నూతన వ్యాపార వ్యవహారాలని పెంపొందించుకోవడానికి చేసే కృషి మొదలైన వాటి మీద దృష్టి కేటాయిస్తారు. కానీ తొందరపాటు నిర్ణయాలు మాత్రం కొంత ఇబ్బంది కలిగించే అవకాశం ఉందన్న విషయాన్ని ఇక్కడ గుర్తుంచుకోవాలి. అదేవిధంగా మీ యొక్క వ్యక్తిగత ఆరోగ్య విషయంలో కూడా శ్రద్ధ తీసుకోవాలి. ముఖ్యంగా కంటి ఆరోగ్య విషయంలో ఒకటి. అదేవిధంగా సంతాన వర్గంతో మీ యొక్క ఆలోచనలలో సమన్వయ పడకపోవడం వల్ల కూడా ఘర్షణలు వచ్చే అవకాశం ఉంది. కనుక ఆలోచన సమన్వయ విషయం మీద దృష్టి కేటాయించుకుంటూ, నిర్ణయ సామర్థ్యాన్ని పెంపొందించుకుంటూ, ఆరోగ్య విషయాన్ని మీరు చక్కగా అనుకూలంగా మార్చుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే అనుకూలమైన ఫలితాలు వచ్చే అవకాశం అనేది ఇక్కడ మనకి గోచరిస్తోంది. పెట్టుబడులు పెట్టేటప్పుడు తగిన జాగ్రత్తతో, శ్రద్ధతో ముందుకు వెళ్ళాలన్న విషయాన్ని, ఆత్మీయుల సహకారంతో సద్వినియోగపరుచుకోవాలన్న వైనాన్ని దృష్టిలో పెట్టుకుని ముందుకు వెళ్ళాలి. కన్యా రాశి. అమ్మా, కన్యా రాశి వారికి ఈ రోజు ఎలా ఉండబోతోంది? కన్యా రాశి వాళ్ళకి గృహ వాతావరణాన్ని, గృహ సౌఖ్యాన్ని పెంపొందించుకోవడానికి విశేషంగా కృషి చేస్తారు. గృహ సంబంధమైన విషయాల్లో మంచి వర్తమానాలు మీకు ఆనందాన్ని కలిగిస్తాయి. కుటుంబ సౌఖ్యాన్ని పెంపొందించుకోవడానికి, మానసిక ప్రశాంతత పెంపొందించుకోవడానికి విశేషంగా కృషి చేస్తారు. కుటుంబ సభ్యుల యొక్క సహకారాన్ని కాంక్షిస్తారు. కుటుంబ సభ్యులతో కలిపి మంచి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి, గృహ సౌఖ్యం కొరకు,
అలాగే స్థిరాస్తులు పెంపొందించుకోవడానికి పెద్దల యొక్క సహకారంతో ముందుకు వెళ్ళడానికి చేసే కార్యక్రమాలు అనుకూలంగా ఉంటాయి. ముఖ్యంగా ట్యాక్స్కి సంబంధించిన విషయాలు కావచ్చు, ప్రభుత్వ పన్నులకు సంబంధించి ప్రభుత్వానికి సంబంధించిన పనులు ముందుకు వెళ్ళడంలో కావచ్చు, చాలా వరకు ఆగుతూ వచ్చినవి ముందుకు వెళ్ళే అవకాశం అనేది కనబడుతుంది. ఉన్నత స్థాయి వ్యక్తుల యొక్క సహకారంతో ఆగిన పనులని చక్కగా ఉపయోగించుకుంటూ ముందుకు వెళ్ళి గృహం మీద కానీ లేకపోతే స్థిరాస్తులకు సంబంధించిన విషయాలు కానీ ఆగిన పనులు అనుకూలంగా ఉండే అవకాశం అనేది ఇక్కడ కనబడుతుంది. తులారాశి. అమ్మా, తులారాశి వారికి ఈరోజు ఏ విధంగా ఉండబోతోంది? తులారాశి వారికి వ్యక్తిగత సామర్థ్యాన్ని పెంపొందించుకోవడానికి విశేషంగా కృషి చేస్తారు. ముఖ్యంగా ఈ తులారాశి వారికి వ్యక్తుల యొక్క సహకారంతో సామర్థ్యంతో పనులు నిర్వర్తించుకుంటూ వృత్తిపరంగా మంచి వ్యక్తుల యొక్క సహకారంతో ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు కృషి అభినందనీయంగా ఉంటుంది. అదేవిధంగా వృత్తిపరంగా మీ చాకచక్యాన్ని తెలివితేటలను ఉపయోగించి ముందుకు వెళ్ళడానికి చేసే కార్యక్రమాల్లో నిర్ణయ సామర్థ్యం పరాక్రమం అన్నీ కూడా చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశం అనేది ఒకటి కనబడుతుంది. అదేవిధంగా వ్యక్తుల యొక్క సహకారం చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. ప్రశాంతంగా నిర్ణయాలు తీసుకుంటారు. ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి. వృత్తిపరమైన ఆదాయం అభివృద్ధికరంగా ఉంటుంది. వృత్తిలో గుర్తింపు గౌరవం వ్యక్తుల సహకారం ఉన్నత స్థాయి వ్యక్తుల యొక్క సహకారంతో ఆగిన పనులు ముందుకు వెళ్ళడం అవన్నీ కూడా మీరు ఆశించిన విధంగా ఉండడం బట్టి కొంత మానసిక ప్రశాంతత అనుకూలంగా ఉంటుంది. తండ్రి యొక్క ఆరోగ్యం కూడా అనుకూలంగా ఉంటుంది. పెద్దల సహకారంతో విశేషంగా పనులను నిర్వర్తించుకుంటూ ముందుకు పెడతారు. నైపుణ్యాలు పెంపొందించుకుంటారు. వృశ్చిక రాశి. అమ్మా, వృశ్చిక రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? వృశ్చిక రాశి వారి వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే వృశ్చిక రాశి వాళ్ళకి ఆర్థిక సంబంధమైన విషయాల మీద దృష్టి కేటాయిస్తారు. కుటుంబ విషయాలు, కుటుంబపరమైన ఖర్చులు, కుటుంబానికి సంబంధించిన ఆర్థిక అంశాలు చాలా వరకు మీకు ప్రశాంతంగా ఉండే అవకాశం ఉంది. వాగ్దానాలు నిర్వర్తించడానికి విశేషంగా కృషి చేస్తారు. ఆ విషయంలో ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి. పెద్దల సహకారం బాగుంటుంది. ఆధ్యాత్మిక ఆలోచనలు అనుకూలంగా ఉంటాయి. క్షేత్ర సందర్శన అనుకూలంగా ఉంటుంది. ఆగిన ధనం అనుకూలంగా మీకు వచ్చే అవకాశం ఉంది. సంతానం అభివృద్ధికరంగా ఉంటుంది. మానసిక ప్రశాంతత పెంపొందించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. అయినప్పటికీ కూడా ముఖ్యంగా జాగ్రత్త తీసుకోవాల్సిన అంశాలలో ఏంటంటే ఇక్కడ మనకి వృత్తిపరమైన విషయాలలో వ్యక్తులతో ఘర్షణాత్మకమైన వాతావరణం లేకుండా ముఖ్యంగా పై అధికారులతో కావచ్చు, ఆశించిన వ్యక్తుల యొక్క సహకారంలో కావచ్చు, తండ్రి యొక్క ఆరోగ్య విషయంలోనూ తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తారు. ఉన్నత విద్యకు సంబంధించిన విషయాల్లో కూడా ఆటంకాలు కలగకుండా నాయకత్వ లక్షణాలని అధిగమిస్తూ జాగ్రత్తలు తీసుకుంటూ సమన్వయం పాటించుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే మంచి గురువు లభ్యమయ్యే అవకాశం కూడా ఉందన్న విషయాన్ని ఇక్కడ మనం పరిగణలోకి తీసుకోవాలి. ధనస్సు రాశి. అమ్మా, ధనస్సు రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ధనస్సు రాశి వారి వివరాల్లో కనుక వెళ్ళినట్టయితే ధనస్సు రాశి వారికి వ్యక్తిగత ఆరోగ్య విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశం ఉన్నప్పటికీ కూడా ముఖ్యంగా ఖర్చులు ఉన్నప్పటికీ అది ఆరోగ్య సంబంధమైన విషయాలలోనూ గృహానికి సంబంధించిన విషయాల్లోనూ ఎక్కువ శాతం అవకాశం ఉన్నప్పటికీ కూడా వ్యక్తిగత అభివృద్ధి కొరకు నిర్ణయాలు తీసుకుంటారు. ముఖ్యంగా వృత్తి చేసే ప్రదేశాల్లో కావచ్చు, తండ్రి పెద్దలతో కావచ్చు, ఘర్షణలు లేకుండా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళడానికి కృషి చేయాలి. మానసిక అశాంతి కలగకుండా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేయాలి. వ్యక్తులతో ఘర్షణలకు దూరంగా ఉంటూ ఈగో ప్రాబ్లమ్స్ రాకుండా ఉన్నత స్థాయి వ్యక్తులతో కావచ్చు, ప్రభుత్వ అధికారులతో కలిపి తీసుకునే నిర్ణయాల్లో కావచ్చు, ప్రభుత్వపరమైన పనులలో కావచ్చు తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేయాలి. తండ్రి యొక్క ఆరోగ్య విషయంలో కూడా తగిన జాగ్రత్తలు శ్రద్ధ తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి విశేషంగా కృషి చేస్తారు. ముఖ్యమైన పనులలో ఆలస్యాలు ఆటంకాలు కొంత ఇబ్బంది పెట్టే అవకాశం ఉన్నప్పటికీ మీరు చాకచక్యంగా వాటిని పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తారు. వ్యాపార వ్యవహారాల్లో కావచ్చు, భాగస్వామ్య వ్యవహారాల్లో కావచ్చు తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేయాలి. తొందరపాటు నిర్ణయాలకి దూరంగా ఉండాలి. ధనాన్ని ఖర్చు చేసేటప్పుడు ప్రణాళికాపరంగా ముందుకు వెళ్ళినట్లయితే మంచి ఫలితాలు ఏర్పడతాయి. మకర రాశి. అమ్మా, మకర రాశి వారికి ఈరోజు ఏ విధంగా ఉండబోతోంది? మకర రాశి వారి విషయాలు కనుక తీసుకున్నట్లయితే మకర రాశి వాళ్ళకి ఆకస్మికమైన ఖర్చులు, దూర ప్రయాణాలు, విదేశీ అవకాశాలు మొదలైన వాటికి సంబంధించిన సమయంగా కూడా దీన్ని మనం భావన చేయొచ్చు. ముఖ్యంగా మీ యొక్క భాగస్వామితో కలిసి కావచ్చు, తోబుట్టువులతో కలిసి కావచ్చు, ఒక ట్రిప్ కోసం ప్లాన్ చేయడం అంటే ఒక ప్రయాణానికి కొరకు మీరు ప్రయత్నాలు చేయడం అనేది, ఆ ప్రయాణాలకు సంబంధించిన విషయాల్లో కూడా వీలైనంత వరకు
ఈగో ప్రాబ్లమ్స్ రాకుండా కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. కుటుంబ సభ్యులతో కావచ్చు, వ్యక్తులతో కలిపి కొత్త నిర్ణయాలు తీసుకున్నప్పుడు కావచ్చు, తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు లాంటివి చేయాలి. అదేవిధంగా ఆకస్మికమైన ఖర్చులకి అవకాశం ఉన్నప్పటికీ అది వీలైనంత వరకు ఆ ఖర్చులన్నీ కూడా సద్వినియోగపడే విధంగా ప్రయత్నాలు చేస్తారు. అంటే ఏ విధంగా? ముఖ్యంగా పూర్వపు రుణాలు తీర్చే విషయంలో, ప్రత్యర్థుల మీద విజయం సాధించడంలో, దైనందిన జీవితంలో మార్పుల కొరకు, ఆరోగ్య సంబంధమైన విషయాల్లో మొదలైన వాటి కొరకు ధనాన్ని ఖర్చు పెట్టే విధానంలో సరైన ప్రణాళికపరంగా వెళ్ళడానికి చేసే ప్రయత్నాలకి అవకాశం ఉంది. నైపుణ్యాలు పెంపొందించుకుంటూ ముందుకు పెడతారు. కృషిశీలత పెంపొందించుకుంటారు. వ్యక్తులతో ఘర్షణలకు దూరంగా ఉంటూ మంచి నిర్ణయాలు తీసుకోవడానికి ప్రణాళికలు వేసుకుంటారు. కుంభరాశి. అమ్మ, కుంభరాశి వారికి ఎలా ఉండబోతోంది ఈరోజు? కుంభరాశి వారి విషయాన్ని తీసుకున్నట్లయితే కుంభరాశి వారికి ముఖ్యమైన విషయాలలో ఆలస్యాలు, ఆటంకాలని అధిగమిస్తూ మంచి వార్తల కొరకు చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. మీ శ్రమకి తగిన గుర్తింపు, గౌరవం లభిస్తుంది. నైపుణ్యాలను పెంచుకుంటూ ముందుకు వెళ్ళిన దానికి తగిన అవకాశాలు లభ్యమవుతాయి. అదేవిధంగా ఆర్థిక విషయాలు అనుకూలతని ఇస్తాయి. ప్రత్యర్థుల మీద విజయాన్ని సాధించడం, విద్యార్థులకు విద్యాపరమైన విషయాల్లో పోటీల్లో నెగ్గడం అనేది, అదేవిధంగా ఆర్థిక సంబంధమైన విషయాలు, రుణాలకు సంబంధించిన విషయాలు, న్యాయపరమైన విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉండడం, అదేవిధంగా శక్తి, ఉత్సాహం పెరగడం, వ్యక్తుల యొక్క సహకారం అనుకూలంగా ఉండడం, పెద్దల సహకారంతో ఆగిన పనులు మీకు అనుకూలిస్తూ ముందుకు వెళ్ళడానికి మీరు చేసే కార్యక్రమాలు, ఆర్థిక సంబంధమైన విషయాలు అనుకూలంగా ఉండే అవకాశంగా ఉన్న రోజుగా భావించవచ్చు. మీనరాశి. అమ్మా, మీనరాశి వారు ఈ రోజు ఎటువంటి శుభ ఫలితాలు పొందబోతున్నారు? మీనరాశి వారి విషయాన్ని కనుక మనం పరిగణలో తీసుకున్నట్లయితే మీనరాశి వాళ్ళ వృత్తికి సంబంధించిన విషయాల మీద మంచి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు పెడతారు. వృత్తిపరమైన మార్పుల కొరకు ప్రయత్నం చేస్తారు. కానీ వృత్తిలో వ్యక్తులతో ఘర్షణలకు దూరంగా ఉండాలి. నిర్ణయాలు అనుకూలంగా ఉన్నప్పటికీ వాటిని మీరు ఉపయోగించుకుంటూ ముందుకు వెళ్ళే ప్రయత్నాల్లో చిన్నపాటి ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉన్నప్పటికీ కూడా మీ యొక్క ఆలోచనలతో సమయస్ఫూర్తిగా నిర్వర్తించి ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. అయినప్పటికీ కూడా ఉన్నతాధికారులతో లేకపోతే ప్రభుత్వ స్థాయి వ్యక్తులతో కొన్ని పనులు పూర్తి చేసుకొని ముందుకు వెళ్ళే నేపథ్యంలో చిన్నపాటి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. కాబట్టి వీలైనంత వరకు సమన్వయం పాటిస్తూ ముందుకు వెళ్ళాలి. తండ్రి ఆరోగ్య విషయం కావచ్చు, పెద్దల సహకారం కావచ్చు, అదేవిధంగా అభివృద్ధి కొరకు తీసుకునే నిర్ణయాల్లో కావచ్చు, కొంత ఇబ్బంది ఎదురవుతున్నప్పటికీ కూడా సామర్థ్యంతో సమస్యల్ని అధిగమించడానికి ప్రయత్నం చేస్తారు. మంచి ఆలోచనలు చేస్తారు. సహకారంతో పనులు పూర్తి చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. అన్ని విధాలా కూడా పని ఆలస్యమైన మొత్తానికి పనిని పూర్తి చేసుకోవడానికి విశేషంగా కృషి చేసి మీ యొక్క సమయస్ఫూర్తితో పనిని సాధించుకోవడానికి వృత్తిలో చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి.